మా వీడియో మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. మా మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ హ్యాపీ దీపావళి. బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. హౌస్లోకి రాగానే కెప్టెన్ కళ్యాణ్తో ఆమె గొడవ పడగా శనివారం నాగార్జున ఆమెను నిలదీశారు. మాధురి అసలు రంగు బయటపెట్టిన నాగార్జున, ఇమ్మాన్యుయేల్కి వార్నింగ్ ఇచ్చిన వైనం ఆసక్తిని రేపింది. బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్లోకి 5వ వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా 6 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 2 సెన్సేషనల్ కంటెస్టెంట్లు ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే. దీంతో ఇకపై హౌజ్లో రచ్చ వేరేలా ఉంటుందని భావించారు. అయితే ఎంట్రీతోనే మాధురి రచ్చ షురూ చేసింది. హౌజ్లో ఎవరు ఎలా ఉంటున్నారో నిర్మోహమాటంగా చెప్పింది. అదే సమయంలో ఏదైనా విషయంపై గట్టిగా మాట్లాడుతూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలో ఆమె కొన్ని పొరపాట్లు కూడా చేసింది. ఆవేశంలోనో, హడావుడి చేయాలనుకోవడమోగాని హౌజ్లోకి వచ్చిన మొదటి రోజే కెప్టెన్ కళ్యాణ్తో గొడవకు దిగింది మాధురి. హౌజ్లో కిచెన్కి సంబంధించిన పనులను కళ్యాణ్ వివరణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో కాస్త సీరియస్ రియాక్ట్ అయింది మాధురి. ఎటకారాన్ని వ్యక్తం చేసింది. ఇందులో కళ్యాణ్ రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని చెప్పగా, నేను అక్కడకు వచ్చి అరగంట కూర్చున్నాను. అప్పుడు ఏం చేశారు మీరు? లేటవుతుందని తెలియదా మీకు అని ఘాటుగా రియాక్ట్ అయింది. దీంతో మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని కళ్యాణ్ అన్నాడు. దీనికి మాధురి మాట్లాడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఇదే విషయాన్ని శనివారం ఎపిసోడ్లో నాగార్జున ప్రశ్నించాడు. మాధురిని నిలదీశాడు. ఇందులో తప్పువెరిది అని సుమన్ శెట్టిని అడగ్గా, మాధురిదే అని స్పష్టం చేశాడు. దీనికి నాగ్ రియాక్ట్ అవుతూ మాట్లాడిన విషయంలో తప్పులేదు, మాట్లాడిన తీరులో తప్పు ఉందన్నాడు. సర్ నా వాయిసే అలా ఉంటుంది అని మాధురి అనగా, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావుగా అని నాగార్జున కౌంటర్ ఇవ్వడం విశేషం. దీంతో మాధురికి మతిపోయింది. మాట తీరే మిమ్మల్ని అందంలోకి ఎక్కిస్తుందని నాగ్ చెప్పడం విశేషం. ఇంతటితో వదల్లేదు నాగార్జున. ఆమెకి కిరీటం ఇచ్చి ఆ పవర్కి ఆమె అర్హురాలా కాదా అనేది తేల్చే పనిలో పడ్డారు. ఆడియన్స్ ఓటింగ్కి వెళ్లారు. ఇందులో 60% మాధురితో వ్యతిరేకించారు. ఆమె పవర్ అస్త్రకి అర్హురాలు కాదని తేల్చారు. 40% మంది మాత్రమే అర్హురాలుగా తెలిపారు. దీంతో ఈ పవర్కి అర్హురాలు కాదని చెప్పి ఆమె షీల్డ్లో ఉన్న పవర్ని తీసేశారు. మరోవైపు ఆయేషా వద్ద ఉన్న నామినేషన్ పవర్పై ఒపీనియన్ తీసుకోగా, దానికి ఆమె అర్హురాలే అని తనూజ వెల్లడించింది. తనకు పోటీగా వచ్చినా అందులో తప్పులేదని తనూజ చెప్పడం విశేషం. మరోవైపు రీతూ చౌదరి కూడా ఓకే చెప్పింది. ఆయేషా వద్ద ఆ పవర్ ఉన్నా తనకు ఎలాంటి సమస్య లేదని, అందుకే ఆమె అర్హురాలు అని చెప్పింది రీతూ. ఇలాంటి వారికి డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ అవసరం లేదని చెప్పింది. దీనిపై వాదనలు జరగడం విశేషం. లేటెస్ట్గా విడుదలైన శనివారం ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంది. అంతటితో ఆగలేదు. శనివారం ఎపిసోడ్లో ఒక్కొక్కరి బండారం బయటపెట్టాడు. అందులో భాగంగా ఇమ్మాన్యుయేల్ని పగిలిపోతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరి దీంతో ఇమ్మూ షాక్ అయ్యాడు. మరి ఇంతకీ ఇమ్మాన్యుయేల్ చేసిన తప్పేంటి? ఎందుకు అలా అన్నాడనేది ఈ రోజు ఎపిసోడ్లో తేలనుంది. వీరితో పాటు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, శ్రీనివాస సాయిలకు ఉన్న పవర్స్ విషయంలో కూడా దానికి వాళ్లు అర్హులేనా అనేది తేల్చారు నాగార్జున. మొత్తంగా ఈ శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందని లేటెస్ట్గా విడుదలైన ప్రోమోని బట్టి అర్థమవుతుంది. బిగ్ బాస్ హౌస్లో తన మాటతీరుతోనే కాదు, ప్రవర్తనతోనూ దివ్వెల మాధురి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నాగార్జున నిలదీయడం, ఆడియన్స్ ఓటింగ్లో ఆమెకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓటేయడం చూస్తుంటే ఆమె ఆట తీరుపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతోంది.